సమతా కుంభ వేడుకల్లో 108 దివ్యదేశ మూర్తులకు జరుగుతున్న శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒకే వేదికపై వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశ మూర్తుల ఉత్సవ విగ్రహాల్ని ఇక్కడ కొలువు తీర్చి శాంతి కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. ఇంతకీ శాంతి కళ్యాణం అంటే ఏమిటి? విశ్వక్సేన పూజ పుణ్యాహవచనంతో ఈ కళ్యాణ వేడుక ప్రారంభమవుతుంది. ఆ తరువాత కంకణ ధారణ, మహాసంకల్పం, కన్యాదానం, జీలకర్ర బెల్లం అనే తంతులతో ముందుకు సాగుతుంది. ఆ తరువాత మాంగళ్య ధారణ జరుగుతుంది. ఆ తరువాత జరిగే ఘట్టం కన్నుల పండుగగా ఉంటుందని చెప్పొచ్చు. అదే తలంబ్రాల ఘట్టం. ఆనందంగా అమ్మవారులందరికీ అమ్మవార్లు స్వామి అమ్మవార్లకు అక్షతారోపణం తలంబ్రాలను పోసుకుంటూ ఉంటుంటే మనమంతా ఆనందంగా ఏమి మన జన్మాల సుకృతం అంటూ ఆనందంగా సేవిద్దాం. గోవిందా అందరం చెబుదాం. ప్రజామే అందరూ చెప్పండి. ప్రజామే కామః సమృద్ధ్యత రెండవసారి సమర్పణ చేస్తున్నారు. दूसरी बार ఈ జగతిని పాలించే ఆ దేవదేవుడు అమ్మవారి మెడలో పూలమాల వేసే మాల మార్పిడి ఘట్టం అద్భుతంగా ఉంటుంది. హరి 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 గోవిందా గోవిందా గోవిందా. దివ్య సాకేత రామచంద్రుడికి ఆ పరిమళ మాలికలను అందిస్తున్నారు. సీతమ్మ మాల రామయ్యకి, రామచంద్రుని మాల సీతమ్మకు ధరింపజేస్తూ ఉన్నారు. గోవిందా 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 గోవిందా. దివ్య సాకేత రామచంద్రుడికి ఆ పరిమళ మాలికలను అందిస్తున్నారు. సీతమ్మ మాల రామయ్యకి, రామచంద్రుని మాల సీతమ్మకు ధరింపజేస్తూ ఉన్నారు. గోవిందా